ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. అధిక వడ్డీలు తాళలేక సోరడ సుగుణ ఆత్మహత్య ఎవరైతే వడ్డీకి ఇచ్చారో వాళ్ళింట్లోనే చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య అనంతరం నిందితులను అయితే మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వాళ్ళకి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత వారి బంధువైన పావనిని అయితే మాత్రం మళ్ళీ వేధిస్తున్నారని చెప్పి ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు మళ్ళీ వాళ్ళు వచ్చి ఆమెను వేధిస్తున్నారని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఏదైతే సుగుణ హత్య తర్వాత అది ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళు మళ్ళీ వచ్చి పావనిని వేధిస్తున్నారని ధర్నా చేస్తున్నారు. ఏమని? ఈరోజు బొడ్డు సుగుణ ఆత్మహత్య చేసుకున్న తర్వాత నిందితులందరినీ కూడాను అరెస్ట్ చేయలేదు. ఇద్దరిని మాత్రం అరెస్ట్ చేసి ముగ్గురికి యాంటీసెప్ట్ బెయిల్ వచ్చే విధంగా పోలీసులు వ్యవహరించారు. ఇది పచ్చి దుర్మార్గం. ఈరోజు పోలీసులు నిర్లక్ష్యం వల్లే అందరికీ బెయిల్ వచ్చింది. బొడ్డు సుగుణ ఆత్మహత్యలో మరణ వాంగ్మూలంలో స్పష్టంగా ఫలానా వాళ్ళ వల్ల నేను చనిపోతున్నానని స్పష్టంగా చెప్పింది. ఆ విధంగా పోలీసు వారు తగిన సెక్షన్లు పెట్టకపోబట్టే ఈరోజు నిందితులందరూ కూడా బెయిల్ వచ్చి ఈరోజు బయట తిరగలుగుతున్నారు. ఈరోజు అదే కుటుంబంలో సూరాడ పావని ఎవరైతే చనిపోయారో సుగుణ తాలూకు బంధువు, ఆ బంధువుని పైన కూడాను విపరీతమైన వేధింపులు గురిచేస్తున్నారు. బెయిల్పై వచ్చి వేధింపులు గురిచేస్తే బెయిల్ రద్దు చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా పోలీసులకు తెలియజెప్తున్నాం. పోలీసులు ఇప్పటికైనా కలుగజేసుకొని బొడ్డు ఎవరైతే పావనిపై వేధింపులు గురి చేస్తున్నారో ఈ ధనలక్ష్యం మనుషులు వాళ్ళని వెంటనే మళ్ళీ అరెస్ట్ చేయాలని, వాళ్ళు బెయిల్ రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. పావనిని ఇచ్చిన ఫిర్యాదుపై ఈరోజు వరకు కూడా కేసు నమోదు చేయకపోవడం చాలా అన్యాయం. పావని కూడా ఎటువంటి ₹1,00,000కి 6,50,000 కట్టిందన్న ఆన్ ప్రూఫ్ పోలీసులకు సమర్పించాం. అయినా సరే పావని ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈరోజు పావనిని కూడాను ఆత్మహత్య చేసుకునే విధంగా ఈరోజు వాళ్ళు ఉసుగొలుపుతున్నారు. కాబట్టి పావని ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేయాలి. ఎవరైతే ఈ బెయిల్ ఇచ్చారో బెయిల్ రద్దు చేయాలి. వాళ్ళని కూడా మరలా అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము పోలీసు వారిని కోరుతున్నాం. అంటే పావనిని వచ్చి ఎవరైతే బెయిల్ మీద వచ్చి వాళ్ళే వచ్చి బెదిరిస్తున్నారా? అసలు ఇంటికి వచ్చి అసలు ఏమని అంటున్నారు? ఇంటికి వచ్చి ఆమెను ఏమని అడుగుతున్నారు? అసలు పావని బెదిరించిన ఎవరైతే ఉన్నారో ధనలక్ష్యం ప్రత్యేకంగా ఆ మనుషులు కాకుండాను వాళ్ళ తాలూకాలు వచ్చి బెదిరిస్తున్నారు. మేము డబ్బులు ఇచ్చాం, మాకు డబ్బులు ఇవ్వండి అని. నన్ను ఇచ్చావు, మా సుగునికి ఇచ్చావు, నాకు ఇవ్వలేదు అంటే నువ్వు ఆవిడ ఉన్నావు కదా, మీ ఇద్దరికి ఇచ్చాం, నువ్వు ఆవిడ చనిపోయింది కాబట్టి నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఇవ్వాల్సిందని ఆవిడకు ఒత్తిడి చేస్తుంటే భయపడిపోయి ఈరోజు మమ్మల్ని సంప్రదించగా ఈరోజు ఈ కార్యక్రమం చెప్పాం. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాం. సుగుని చనిపోయిన మరుసటి రోజే పావనే కూడాను నాకు కూడా వేధింపులు వస్తే నేను కూడా ఆమె దగ్గర డబ్బులు తెచ్చాను, డబ్బులకి ఎంత తెచ్చిన దానికి 10 రెట్లు కట్టాను, అయినా నాకు వేధింపులు చేస్తారు ముందుగా ఆమె గ్రహించే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈరోజు వరకు ఫిర్యాదు మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. కాబట్టి ఈరోజు పావనకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ధనలక్ష్యం మనుషులు హెచ్చరిస్తున్న పోలీసులు ఎటువంటి చర్య తీసుకోవడం చాలా అన్యాయం. పావనే కూడాను మరో ఆత్మహత్య జరగకుండా ఉండాలంటే పోలీసులు ధనలక్ష్యం మనుషులు వెంటనే చర్య తీసుకోవాలి, బెయిల్ను రద్దు చేయాలి. అంటే పావని ఇదే వేధింపులపైన అయితే మాత్రం పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగిందా? ప్రజెంట్ పోలీసులకు మేము చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే పావని ఇచ్చిన ఫిర్యాదు మీద మీ రోజు చర్య తీసుకోలేదంటే అన్ని కేసులు ఒకదాని మీద ఉన్నాయి కాబట్టి దాని మీద చూస్తాం. ప్రత్యేకంగా కూడా కేసు పెట్టవలసిన అవసరం లేదని పోలీసులు చెప్తున్నారు. అలా కాదండి, ఎవరు ఫిర్యాదు చనిపోయిన దాని ఫిర్యాదు వేరు, ఇప్పుడు ఉన్న ఫిర్యాదు వేరు. రేపు ఆ ముందుగా ఒత్తిడులు వస్తున్నాయి, వాడు మీరు ఫిర్యాదు చేయాలంటే పోలీసులు ఎటువంటి స్పందించడం లేదు. అంటే ఇప్పుడు పావనిని బెదిరిస్తున్నారు అంటున్నారు. వచ్చేటప్పుడు ఎవరైనా వీడియోస్ కానీ ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా పట్టుకొని వెళ్ళి పోలీసుల వారికి వద్దకు వెళ్ళడం మీరు ఏం జరిగిందా? పోలీసు వాళ్ళకి సంప్రదించామండి. సంప్రదిస్తే మేము వస్తాం మాట్లాడతాం అంటున్నారు కానీ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. అంటే ఏం చేయాలనుకుంటున్నారు అసలు ఇప్పుడు మీరు? పావనిని ఎవరైతే సుగుణ వల్ల జరగకుండా, సుగుణ ఏదైతే జరుగుతుందో ఆ సంఘటన జరగకుండా పావనిని కాపాడాలి. ఎవరైతే ధనలక్ష్యం మనుషులు ఉన్నారో ఎంతైతే ఇచ్చిందో దానికి 10 ఎక్కువ కట్టింది ఆమె. అయినా సరే ఈరోజు వరకు వేధిస్తున్నారు. మరి గతంలో జరిగిన సంఘటన మీద చర్య తీసుకోకపోతే ఈరోజు ఆ అమ్మాయి కూడా చర్య తీసి ఆ అమ్మాయి కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు వెంటనే చర్య తీసుకోవాలి. అటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం జరగకుండా చూడాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇక్కడ ఎవరైతే బాధితురాలు ఎవరైతే పావని ఉన్నది ఆమెని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, అసలు ఆమెకి వచ్చి ఎవరు ఆమెను బెదిరిస్తున్నారో ఆమెనే ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుందాం. అమ్మా, అసలు నీ దగ్గరికి ఎవరు వచ్చామ్మా బెదిరిస్తున్నారు?
ఎవరనేది తెలీదండి. ఎవరనేది తెలీదు. వస్తున్నారు ఇలాగా మీ పిన్నికి మధ్యన ఉన్నావు కాబట్టి నువ్వు తీర్చాలి డబ్బులు అని చెప్పేసి వస్తున్నారు ఇంటికి. మేము తీర్చము, ఇలా జరిగింది కదా అని అంటే తీర్చకపోతే అవ్వదు, మధ్యన ఉన్నందుకు తీర్చాలి, లేకపోతే మీ పిన్నిలాగే నీకు వస్తుందని చెప్తున్నారు. అంటే మీ పిన్నిలాగా నీకు వస్తుంది అంటే అసలు ఏంటి, అసలు ఏమని అంటున్నారు? మీ పిన్ని అయితే ఆత్మహత్య చేసుకుంది, నిన్ను ఆ విధంగా ప్రేరేపిస్తున్నారా? అలాగే చేస్తున్నారు. డబ్బులు వడ్డీ కట్టాలి చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అంటే వడ్డీ కట్టమంటున్నారు, లేదనుకుంటే ఏమంటున్నారు అసలు? వడ్డీ కట్టమంటున్నారండి. వారంకి డబ్బులు ఇలా వడ్డీ 20,000 30,000 కట్టమంటున్నారు కదా. మధ్యలో ఆపేసాం కదా మా పిన్ని చనిపోయినప్పటి నుండి, దానికి కట్టమని అడుగుతున్నారు ఇంటికి వచ్చి. మేము కట్టము, ఇప్పుడు ఇలా జరిగింది కదా మేము ఎందుకు కట్టాలి అని చెప్పి నేను అడుగుతున్నాను. కట్టకపోతే బాగోదు అంటున్నారు. దీనిపైన అయితే పోలీసులు ఫిర్యాదు చేసాము, వెళ్ళాము, కానీ ఏమీ లేదు, ఏం పట్టించుకోలేదు, ఏమీ తీసుకోలేదు. నాకు కూడా అక్కడ నుండి ఏం రిటర్న్ ఫోన్ కూడా రాలేదు, పోలీస్ స్టేషన్ నుండి కూడా. అసలు ఏ విధంగా అంటే వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు, ఇంటి లోపలికి వచ్చి అడుగుతున్నారా, బయట నుంచి వచ్చి ఏదో బెదిరించడం చేస్తున్నారా, అసలు ఏం చేస్తున్నారమ్మా? పైకి ఇంటికే వస్తున్నారు, ఇంటికే వచ్చి అడుగుతున్నారు డబ్బులు. అది బెదిరిస్తున్నారనే చెప్తున్నాము. ఇది పరిస్థితి. ఏదైతే ఉందో మా పిన్ని సుగుణకైతే నేను దగ్గరుండి హామీ ఉండి ఇప్పించానని చెప్పేసి ఆ డబ్బులు నువ్వే కట్టాలని చెప్పి పావనిని అయితే మా ఇంటి వద్దకు వచ్చి బెదిరిస్తున్నారని ఆమె చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇటువంటివి అయితే మాత్రం పోలీసులు వెంటనే కఠిన చర్య తీసుకొని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు అదుపులోకి తీసుకోవాలని చెప్పి ఆ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అయితే మాత్రం వారు వచ్చి ధర్నా చేయడం మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఇటువంటివి అయితే పునరావృతం కాకుండా మా ఇంటి నుంచి ఇంకో బిడ్డను కాపాడండి అని చెప్పి వాళ్ళు ఇక్కడ వచ్చి వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రాజేష్తో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.